కవాకి నరుటోని టైమ్లెస్ డైమెన్షన్ లో సీల్ చేసిన తర్వాత తన న్యూ పవర్స్ ని గెయిన్ చేసుకొని స్ట్రాంగ్ గా గెంబాక్ ఇస్తాడట. బట్ దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ని లింక్ ని పెట్టాను. అందులోని వీడియోస్ ని చూసి నచ్చితే ఫాలో అవ్వండి మామ. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక నరుటో మెంటల్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ ని యూజ్ చేసుకొని స్ట్రాంగ్ అవ్వడు మామ. అలా కూడా సినోబి స్ట్రాంగ్ అవ్వగలరని జురాయోతో ట్రైనింగ్ టైంలో నేర్చుకున్నాడు. ఇక్కడ ట్రూత్ ఏంటంటే నరుటో తన మైండ్ మీద ఫోకస్ చేసినప్పుడు ఇంప్రూవ్ అవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఎలా అంటారా, మనం ముందు చూడడానికి డిఫరెంట్ 6 పాత్ వర్షన్స్, నిషు కాన్సెప్ట్, లేకపోతే క్రియేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ టెక్నిక్, ఇలా చాలా సేజ్ మోడ్స్ ని యూజ్ చేయగలడు. ఇప్పటికీ నరుటో ఆ టైమ్లెస్ డైమెన్షన్ లో ఉండి 3 years అయింది మామ. అయితే అతను అలా ఉంటే సాస్కే మాత్రం మొమోచికితో రెగ్యులర్ గా ఫైట్ చేసి ఇన్సెంట్ పవర్స్ ని గెయిన్ చేసుకున్నాడు. బట్ నరుటో ఏం చేయకుండా ఆ టైమ్లెస్ డైమెన్షన్ లో ఉండి చిల్ అవుతున్నాడని అనుకుంటున్నారా? అలా ఏం కాదు మామ. అయితే ఇది నరుటో స్టోరీ కాదు, బొరుటో స్టోరీ అని చెప్పొచ్చు. బొరుటో 2 టెస్ట్ లో చూసుకుంటే బొరుటో మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాడు. బట్ స్టిల్ నరుటో ముందు కన్నా స్ట్రాంగ్ అయ్యి బ్యాడస్ మూమెంట్ లో ఎంట్రీ ఇస్తాడు. ఇక తను ఎలా న్యూ పవర్స్ ని గెయిన్ చేసుకుంటాడు, ఎలా స్ట్రాంగ్ అయ్యి కంబ్యాక్ ఇస్తాడు డీటెయిల్ గా తెలుసుకున్నాము. ఇప్పుడు నరుటో వచ్చి టైమ్లెస్ డైమెన్షన్ లో సీల్ అయ్యాడు కదా, అలాగే ఫిజికల్ గా మూవ్ అవ్వలేడు కదా, సో ఎలా ట్రైన్ అవుతాడని అడగచ్చు. మీకు గుర్తుకుందా, జురాయా ట్రైనింగ్ టైంలో నరుటోకి మెంటల్ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ గురించి చెప్తాడు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నరుటో ఆ ట్రైనింగ్ టైంలో నేర్చుకున్నవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మెడిటేషన్ లో చక్ర కంట్రోల్ ని ఇంప్రూవ్ చేసుకోవడంలో అండ్ మైండ్ ని ఎక్స్ప్లోర్ చేయడంలో స్పెండ్ చేస్తాడు. ఒక రియల్ షినోబికి 2 sides చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ట్రైనింగ్ లో యాక్టివ్ గా ఉండడం అండ్ మెంటల్ గా కామ్ గా ఉండడం, దానివల్ల చక్రాప్, ఇన్నర్ ఫోకస్ ఇలా చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు నరుటో వచ్చి మెంటల్ స్ట్రెంత్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తాడు. అయితే చాలా మంది మాత్రం ఒకటే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. ఎగ్జాంపుల్ గాయన్లీ. బట్ వాళ్ళ 8 years ని కన్సిడర్ చేస్తే వాళ్ళ స్ట్రెంత్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో 4th grade నుంచి ఎవరిలో చూసాము. అయితే అషామా అండ్ నరుటో లాంటి వాళ్ళకి మాత్రం బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ ఉంటుంది. బట్ నరుటో మాత్రం మెంటల్ ఫోకస్ ని ఫిజికల్ ట్రైనింగ్ లో చాలా నేర్చుకున్నాడు. ఎగ్జాంపుల్, తన జూత్సులాని క్రియేట్ చేసేటప్పుడు లేదా మాస్టర్ చేసేటప్పుడు తన మెయిన్ ట్రైనింగ్ వచ్చి ఫోకస్ పైనే ఉంటుంది. అయితే ఇప్పుడు తన మెంటల్ ట్రైనింగ్ కోసం పర్ఫెక్ట్ టైం దొరికింది మామ. అయితే నరుటో ఆల్రెడీ చక్రాన్ని బాగానే కంట్రోల్ చేస్తాడు కదా, ఎందుకని తనకి మెంటల్ ట్రైనింగ్ అవసరమని డౌట్ రావచ్చు. మీరు అనుకున్నది కూడా నిజమే. బట్ 3 years నాన్ స్టాప్ ట్రైనింగ్ వల్ల నరుటో ఊహించని చక్ర కంట్రోల్ ని గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ఇంతవరకు ఎవరో డెవలప్ చేయలేని టెక్నిక్స్ ని కూడా డెవలప్ చేయొచ్చు. అయితే మనిషి తన బ్రెయిన్ ని ఎప్పుడూ యాక్టివ్ లో ఉంచుకోవడం చిన్న విషయం కాదు మామ. అలాగే షినోబి వరల్డ్ టైం లాగా పని చేయకపోయినా కవాకి మూవ్ అవడము, మాట్లాడడము, థింక్ చేయడం చూసాము. అలానే నరుటో కూడా కాన్షియస్ లో ఉన్నాడేమో అండ్ షినోబిస్ వల్ల ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటున్నాడేమో. బట్ బయటికి మాత్రం టైమ్లెస్ డైమెన్షన్ లో నిద్రపోతున్నట్టు కనిపిస్తున్నాడు. బట్ ఇది బొరుటో స్టోరీ కదా. అయితే ఎందుకని నరుటో స్ట్రాంగ్ అవడం అవసరమని అడగొచ్చు. ఎస్, ఇది బొరుటో స్టోరీనే. కానీ నరుటో సిరీస్ లో చూసుకుంటే నెజి, రాక్లే, సాకురా ఎందుకని వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు? బికాస్ స్టోరీలో వాళ్ళు స్ట్రాంగ్ అవడం చాలా అవసరం. 4th grade నుంచి అవర్లో విన్ అవ్వడానికి రీజన్ వచ్చి నరుటో కూడా మాత్రమే కాదు మామ. కకాసి, సాస్కే, హోకాగేస్ ఇలా చాలా క్యారెక్టర్స్ కీ రోల్ ని ప్లే చేశారు. సో బొరుటో సిరీస్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఎగ్జాంపుల్, హిడెన్లీ విలేజ్ లోకి ఓచుసుకేస్ అటాక్ చేశారనుకోండి. ఒకవేళ షిబా లాంటి పవర్ఫుల్ ఓచుసుకే వస్తే అప్పుడు ఫైనల్ బాస్ ని పే చేయడానికి బొరుటో అండ్ కవాకి ఫ్రంట్ లో ఉంటారు. అప్పుడు నరుటో అండ్ సాస్కే వచ్చి వాళ్ళు స్ట్రాంగెస్ట్ షినోబిస్ గా సైడ్ విలన్స్ ని పే చేయాల్సి వస్తుంది. అందుకే నరుటో అండ్ సాస్కే వచ్చి స్ట్రాంగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ మామ. అయితే నరుటో సిరీస్ లో కన్నా బొరుటో సిరీస్ లోనే విలన్స్ వచ్చి చాలా పవర్ఫుల్. అందుకే వాళ్ళు ముందుకన్నా స్ట్రాంగ్ అవ్వాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సాస్కే రెండుగానే లెస్ అయ్యాడు, అలాగే నరుటో కోరమాని లెస్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళు న్యూ పవర్స్ ని గెయిన్ చేసుకుని స్ట్రాంగ్ అవడం ఒకటి సొల్యూషన్. అయితే టైం స్కిప్ లో బొరుటోని సాస్కే ట్రైన్ చేశాడు. ఆ ట్రైనింగ్ లో సాస్కే కూడా స్ట్రాంగ్ అయ్యాడు. ఒక పక్క కోడ్ ని హ్యాండిల్ చేస్తూ ఇంకో పక్క బొరుటోని సేవ్ చేశాడు. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చి ఒకవేళ బొరుటో ఇంజురీ గానీ లేదా మెంటల్ స్ట్రెస్ అయ్యి తన ఎమోషన్స్ ని లాస్ అయితే మొమోసికి ఏనేటే బొరుటో వాడిని కంట్రోల్ లోకి తీసుకోవచ్చు. సో ఇక్కడ బొరుటో కామ్ గా ఉండి ఫుల్ కంట్రోల్ ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. బొరుటో ఇంటెన్స్ ట్రైనింగ్ సెషన్ లో ఇది తన మెయిన్ ప్రాబ్లం. బొరుటో తన లిమిట్స్ ని పూర్తి చేయాలని అనుకుంటే మొమోసికి తన బాడీని టేక్ ఓవర్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అందుకే ఇలాంటి హై లెవెల్ ఒచుసుకీస్ ని హ్యాండిల్ చేయాలంటే సాస్కే స్ట్రాంగ్ అవ్వాలి, లేకపోతే సిచ్యువేషన్స్ చాలా డేంజరస్ గా చేంజ్ అవుతాయి. ఇప్పటికే బొరుటో మొమోసికిని ఫుల్ గా కంట్రోల్ చేయలేడు. ఒకవేళ నరుటో రిటర్న్ అయితే నరుటో అండ్ సాస్కే మధ్య పవర్ లెవెల్స్ బ్యాలెన్స్ గా ఉండవు. దాని వల్ల ప్రాబ్లం వస్తుంది. నరుటో ఇప్పటికి ఇంటెన్స్ మెంటల్ ట్రైనింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. అతనికి స్లీప్ కానీ రెస్ట్ కానీ అవసరం లేదు. జస్ట్ నరుటో అండ్ తన చక్ర మాత్రమే. లేదా 4th grade నుంచి వారిలో హగురోమా చెప్పినట్టు నరుటో బాడీలో ఆల్ టైల్బీస్ యొక్క చక్ర ఉంది కాబట్టి అతని టైల్బీస్ తో అలాగే హిమోవరిలో ఉన్న కోరమాతో కనెక్ట్ అయ్యి ట్రైనింగ్ తీసుకుంటాడేమో, లేదా హగురోమాతో కైనా ట్రైనింగ్ తీసుకుంటాడేమో మామ. అలాగే టైమ్లెస్ డైమెన్షన్ లో ఉండడం వల్ల నరుటో డివైన్ జోన్ లాగా ఉండే ఒక హై లెవెల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ కి
రీచ్ అవ్వచ్చు. బట్ ఇది సేజ్ మోడ్ లాగా ఉంటుంది, అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే నరూటోకి జూట్సూస్ మీద నాలెడ్జ్ అండ్ క్రియేటివిటీ ఉంది కాబట్టి చక్ర మ్యానిపులేషన్ ని యూజ్ చేసి న్యూ టెక్నిక్స్ ని డెవలప్ చేయొచ్చు. అది కూడా యూనిక్ అబిలిటీస్ తో హశ్రామా లాగా హ్యాండ్స్ ని యూజ్ చేయకుండా మాస్టర్ చేయొచ్చు. అలాగే హగురోమా లాగా ఒరిజినల్ నింజుట్సు టెక్నిక్స్ ని కూడా మాస్టర్ చేయొచ్చు. ఇది ఆల్మోస్ట్ నింజుట్సు టెక్నిక్స్ కి సిమిలర్ కాన్సెప్ట్. బట్ నరూటో ఫుల్ ఓజుట్సుకి కాదు కాబట్టి టెక్నికల్ ని నింజుట్సు టెక్నిక్స్ ని మాస్టర్ చేయడం ఇంపాసిబుల్. బట్ నింజుట్సు టెక్నిక్స్ ని డెవలప్ చేసింది హగురోమా. అయితే ఎబిలిటీస్ ని మాస్టర్ చేయడం చాలా కష్టం మామ. అలాగే టైం పడుతుంది. కానీ ఒకసారి మాస్టర్ చేస్తే వాళ్ళని కొంతవరకు స్టాప్ చేయడం ఇంపాసిబుల్. ఒకసారి నింజుట్సు గురించి అర్థమైతే చక్రాతో జుట్సూస్ ని క్రియేట్ చేయడం హెల్ప్ అవుతుంది. కానీ నార్మల్ నింజుట్సులో ప్రాబ్లం ఏంటంటే డిఫరెన్స్ ఏంటో మనకి అర్థం కాదు. జస్ట్ రిజల్ట్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. సో హ్యాండ్ సైన్స్ ని చేంజ్ చేయడం వల్ల బాడీలో చక్ర డిఫరెంట్ గా బిహేవ్ చేసి బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. బట్ ఒరిజినల్ నింజుట్సు ని మాస్టర్ చేస్తే హ్యాండ్ సైన్స్ తో అవసరం ఉండదు. బట్ దాని మెయిన్ గోల్ ఏంటంటే హ్యూమన్స్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. హగురోమా తన చక్రాన్ని షేర్ చేసి హ్యూమన్స్ తో ఎలా కనెక్ట్ అవ్వాలో చూపించాడు. ఈ కనెక్షన్ వల్ల పీపుల్స్ ఒకరి ఎమోషన్స్ ని ఒకరు ఫీల్ అవ్వచ్చు. ఎలా అయితే 4th grade నింజా వాళ్ళ షినోబిస్ అందరూ నరూటో ఫీలింగ్స్ ని ఫీల్ అయ్యారు. అలా అయితే తనకి తెలియకుండానే నింజుట్సు టెక్నిక్స్ ని యూజ్ చేశాడు. సో నరూటోలో అల్ట్రా సోల్ మాత్రమే కాదు మామ, హగురోమా స్పిరిట్ కూడా ఉంది. అందుకే నరూటోకి నింజుట్సు పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. దాని వల్ల గాడ్ లెవెల్ వచ్చుసుకి అవడమే కాదు, కొరమా లాంటి బీస్ట్ ను కూడా క్రియేట్ చేయొచ్చు. అయితే టెంటైల్ చక్రాన్ని యూజ్ చేసి మాత్రమే ఈ క్రియేచర్స్ ని క్రియేట్ చేయొచ్చు అని ఎవరు చెప్పారు? క్రియేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ టెక్నిక్స్ తో కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది హగురోమా యొక్క లెజెండరీ స్కిల్. సో నరూటో వచ్చి నింజుట్సును ఫుల్ గా అండర్స్టాండ్ చేసుకోవడము, క్రియేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ టెక్నిక్స్ ని నేర్చుకోవడము, 3 years లోనే నేచురల్ చక్రాన్ని కలెక్ట్ చేయడము, ఈ 3 things ని నేర్చుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత తను ఒక న్యూ బీస్ట్ ని క్రియేట్ చేయొచ్చు. దానివల్ల నరూటోకి న్యూ చక్ర మోడ్ లేదా 6 pass రీగెయిన్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అలాగే నరూటో అల్ట్రా ఇంకర్నేషన్ అయినా తనకి కొరమాకి సంబంధం లేదు, ఆయన డివైన్ పవర్స్ వచ్చాయి. అలాగే నరూటోకి కూడా అల్ట్రామా యూజ్ చేసే ప్రతి ఒక్క అబిలిటీస్ ని యూజ్ చేయగలడు. బట్ తనలో కోరమా లేకపోయినా చక్రాన్ని యూజ్ చేసే టైల్ పీస్ తో బాండ్స్ ని బలంగా చేసుకోగలడు. ఇక్కడ నరూటో పవర్స్ వచ్చి సేల్మోన్ మీద డిపెండ్ అయి ఉంటాయి మామ. సినోబి చక్రాతో నేచురల్ ఎనర్జీని మిక్స్ చేసి సెంజుట్సు చక్రాన్ని క్రియేట్ చేయొచ్చు. దానివల్ల నరూటో బర్యాడ్ మోడ్ యొక్క పవర్ఫుల్ చక్రాన్ని యూజ్ చేయడం పాసిబుల్ అవుతుంది. అలాగే నరూటో సేజ్ మోడ్ ని, నేచురల్ చక్రాన్ని, 6 pass ని అండ్ నిన్షుని కంబైన్ చేసి ఒక న్యూ టెక్నిక్ ని డెవలప్ చేస్తే బర్యాడ్ మోడ్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఒకవేళ అలానే జరిగితే తన పవర్స్ వచ్చేసే లెవెల్ కి రీచ్ అవుతాయి మామ. అలాగే తనలో ఉన్న ప్రతి టైల్ బేస్ యొక్క చక్రాతో డిఫరెంట్ టెక్నిక్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా నింజా వార్ లో సన్గోకు చక్రాతో లావా రిలీజ్ టెక్నిక్, సికాకు చక్రాతో మ్యాగ్నెటిక్ రిలీజ్ టెక్నిక్, కోకో చక్రాతో బాయిల్డ్ రిలీజ్ టెక్నిక్, మటాబి చక్రాతో బ్లూ ఫ్లేమ్స్ ని, మిసోబి చక్రాతో వాటర్ రిలీజ్ రషన్ షుర్కెన్, ఈ టైల్ బేస్ చక్రాతో ఇనిషియల్ జుట్సుని క్రియేట్ చేస్తాడు. అలాగే టైల్ బేస్ యొక్క చక్రాతో చాలా పవర్ఫుల్ జుట్సుని క్రియేట్ చేయొచ్చు మామ. ఇక లాస్ట్ కాన్సెప్ట్ వచ్చి 8 gates. ఈ టెక్నిక్స్ సేజ్ మోడ్ కి చాలా సిమిలర్ గా ఉంటుంది. ఇది మెంటల్ ఫోకస్ అండ్ ఫిజికల్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ 8 gates ను ఓపెన్ చేయాలంటే బాడీ వెల్ ట్రైన్డ్ అయి ఉండాలి. బట్ నరూటో టైమ్లెస్ డైమెన్షన్ లో ఉన్న తన ఫిజికల్ బాడీ వీక్ అవ్వదు. సో తను ఏ టెక్నిక్ నైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ గేట్స్ ను ఓపెన్ చేయడం అంటే బాడీ యొక్క నేచురల్ లిమిట్స్ ఓవర్ గా యూజ్ చేయడం అని మీనింగ్. ఒక స్పెసిఫిక్ చక్ర ఫ్లో తో చక్ర పాయింట్స్ ను ఓపెన్ చేయడం వల్ల ఒక సీక్వెన్స్ లో ప్రతి గేట్ అన్లాక్ అవుతుంది. యూజువల్లీ షినోబిస్ అందరూ టోటల్ చక్రాలో జస్ట్ 70 or 80% మాత్రమే యూజ్ చేస్తారు. బికాస్ ఫుల్ చక్రాన్ని యూజ్ చేస్తే చనిపోతారేమో. బట్ రియల్ రీజన్ వచ్చి నాకు కూడా తెలియదు మామ. కానీ 8 gates ఎక్సిస్ వల్ల ఫుల్ చక్రాన్ని యూజ్ చేయొచ్చు. బట్ దాని వల్ల షినోబిస్ చనిపోతారు. 4th grade నింజా వల్ల సేమ్ అలాంటి సిచ్యువేషన్ లో గావి ఉంటే నరూటో తనని సేవ్ చేయడం చూసాము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉజుమాకి క్లైన్ కి, ఎస్పెషల్లీ నరూటోకి మ్యాసివ్ చక్ర రిజర్వ్స్ ఉన్నాయి. సో గాయని నరూటోతో కంపేర్ చేయొద్దు. నరూటో దగ్గర యావరేజ్ షినోబి కన్నా 4 to 5 times చక్ర ఎక్కువగా ఉంటుంది. అయితే మాత్రం 4th grade నింజా వార్లో నేను ఫేస్ చేసిన ఎనిమీస్ లో యు ఆర్ ది స్ట్రాంగెస్ట్ షినోబి అని చెప్పడం చూసాము. సో ఒకసారి ఇది ఇమాజిన్ చేసుకోండి. నరూటో 3 years నుంచి నేచురల్ చక్రాన్ని కలెక్ట్ చేస్తూ అసలాగా 6 pass పవర్స్ ని అవేక్నింగ్ చేస్తాడు. హగురోమా లాగా నిన్షుని నేర్చుకుంటాడు. కొత్త బీస్ట్ ని క్రియేట్ చేస్తాడు. అలాగే తన బాడీకి ఏమవ్వకుండా ఎంత పాసిబుల్ అయితే అన్ని గేట్స్ ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. మేబీ చనిపోకుండా మొత్తం 8 gates ను ఓపెన్ చేయడానికి ఒక వేని ఫైండ్ అవుట్ చేస్తాడేమో. అయితే నరూటో కంబ్యాక్ అయ్యి బొరుటో 2 బ్లూ అటాక్స్ ని సేక్ చేస్తాడు. అలాగే ఇంటర్నెట్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఇది మాత్రం పక్కా మామ. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.